ఇలాంటి కంత్రి ముండ్లు ఉన్నంత కాలం ఇండియా బాగుపడదు. చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మీనం యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ వాళ్ళ వీడియో చేద్దాం అనుకోలేదు, మూడ్ అసలు బాగాలేదు. మీరు చూసుకుంటే నా టైమింగ్ కూడా ఇది కాదు, చాలా లేట్ గా వస్తుంది వీడియో మాత్రం. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఆ శివ వాళ్ళ మదర్ మాటలు వింటుంటే కడుపు మండిపోతుంది. లిటరలీ ఒక తల్లిలా కూడా మాట్లాడట్లా ఆవిడ. అండ్ షీ డజంట్ హ్యావ్ సమ్ సెన్స్, ఎథిక్స్ అనేవి లేవు దానికి. అండ్ తన కొడుకుని వెనకేసుకొస్తుంది. ఒక మర్డర్ చేసిన తన కొడుకుని, నా కొడుకుదేం తప్పు లేదు, ఆమెది తప్పు లేదు అంటే చంపేయడం తప్ప అంటే నాకు తెలియదు అంటుంది. ఐ మీన్ ఫస్ట్ తను ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఏమో చంపడం తప్పే లేదు అంది, కానీ తర్వాత అలా చెప్పకు అని ఎవరో ఒకరు చెప్పుంటారు. నెక్స్ట్ వచ్చే ప్రెస్ మీట్స్ లో అది నాకు తెలియదు. అండ్ ఈ పాయింట్ లోనే ఇంకొక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసరికి అంజలి గారిని నెగిటివ్ చేస్తున్నారు. సో ఈ వీడియోస్ అన్ని మీకు చూపిస్తాను, అలాగే దీని మీద పక్కా క్లారిటీ మీకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అనేది మీకు అందరికీ తెలియాలి కాబట్టి ప్రీవియస్ వీడియో మీకు ఉంటుంది, దాంట్లో ఫుల్ స్టోరీ అంతా చెప్పాను. కానీ తెలియని వాళ్ళకి కొంచెం షార్ట్ లో చెప్పాలి కాబట్టి సో ఈ స్టోరీలోనే ఇంకొన్ని కొత్త నిజాలు కూడా తెలిసినాయి. సో అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చంపేసింది కదా అమ్మాయి, వాళ్ళ అమ్మకి 2 పెళ్లిళ్ళు అయినాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ మొగుడు ఉన్నాడు కదా, అతను 1.5 years కే చనిపోయాడు. అండ్ వాళ్ళిద్దరికి పుట్టిన అమ్మాయే ఇప్పుడు చంపేసిన అమ్మాయి. అండ్ సెకండ్ మొగుడు ఉన్నాడు కదా, అతనికి ఇంకో చిన్న పిల్ల పుట్టింది, వాళ్ళిద్దరికి ఒక చిన్న పాప పుట్టింది. అయితే ఈ పెద్ద అమ్మాయి ఎవరైతే ఉందో అతను శివ అనే ఒక పెయింటింగ్ చేసే అబ్బాయిని లవ్ చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ నల్గొండ లేచిపోయారు. అండ్ వీళ్ళ అమ్మ మిస్సింగ్ కేసు పెట్టింది, వాళ్ళ పిల్లని ఇంటికి తీసుకొచ్చింది. అండ్ ప్రీ ప్లాన్డ్ గా ఆ పెద్ద కూతురు ఎవరైతే ఉందో శివాని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఊరేసి ఆ తర్వాత చనిపోలేదు అని కన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోయిన శివాని మళ్ళీ ఇంటికి రప్పించి మళ్ళీ సుత్తితో కొట్టించి ఫైనల్ గా తన కన్న తల్లిని తనే చంపేసింది ప్రేమ మత్తులో. సో ఇది జరిగిన స్టోరీ. సో ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే ఇక్కడ తప్పు అమ్మాయిది ఉంది. అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటున్నారంటే అసలు ఇక్కడ అమ్మాయిదే తప్పు లేదు, అమ్మాయి చంపడం కరెక్టే అని కొంతమంది అంటున్నారు. సో మీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియోలోనే ఈ అమ్మ తరపున నెగిటివ్ కూడా ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో మొత్తం విందాం, ఆ తర్వాత దాని మీద రియాక్ట్ అవుతాం. అమ్మాయి కూడా చేసింది కరెక్టేనేమో అనిపిస్తుంది నాకు. ఫస్ట్ భర్త కూతురు, సెకండ్ భర్త కూతురు చిన్నమ్మాయిని మంచిగా చూసుకొని పెద్ద అమ్మాయిని మంచిగా చూడకపోవడం, ఆ తర్వాత అనేక సార్లు అబ్యూజ్మెంట్ చేయడం, అర్థకంతో బాధలు పెట్టడం, ఇవన్నీ కూడా తరచూ చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు. అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ మదర్ కూడా వెళ్ళి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది కదా. ఈ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ వైఫ్ పుట్టిన అమ్మాయి అంట. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరినైతే చంపేసిందో ఆమె సెకండ్ మదర్ అంట. ఫస్ట్ తన కూతురును మాత్రమే బాగా చూసుకొని తినని చూడట్లేదంట. సో అంతేకాకుండా దీనికి టార్చర్ చేయడం, దీనికి వాతలు పెట్టడం, ఇట్లాంటివి చాలా చేసిందంట ఆమె. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు అసలు స్టోరీ అసలు వినలేదు, ఆ న్యూస్ ని కూడా కరెక్ట్ గా అనలైజ్ చేయలేదు. సో బేసిక్ గా ఈ పర్సన్ పర్స్పెక్టివ్ ఏంటంటే చిన్న కూతురికి ఒక అమ్మ ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయింది. అలాగే పెద్ద కూతురికి ఇంకో అమ్మ ఉందంట. ఐ మీన్ వాళ్ళ హస్బెండ్ కి 2 వైఫ్స్ అన్నట్టు. కానీ క్లారిటీ ఏంటి, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మ చనిపోయింది, ఆ అమ్మాయికి 2 హస్బెండ్స్. ఫస్ట్ హస్బెండ్ కూతురు పెద్ద కూతురు చంపేసిన అమ్మాయి, సెకండ్ హస్బెండ్ కూతురు చిన్న కూతురు ఏడుస్తున్న అమ్మాయి. సో క్లారిటీ వచ్చింది కదా మీ అందరికి. సో మనోడి పర్స్పెక్టివ్ లోనే మాట్లాడదాం. ఏమంటున్నాడు, చంపడం కరెక్టే అంటున్నాడు. వాళ్ళ అమ్మ వాతలు పెట్టింది, సంథింగ్ అయ్యి ఉన్నాయి, ఆ పిల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అందుకని కన్న తల్లిని చంపేయడం మంచిదే అనేసి మనోడు అంటున్నాడు. అంటే ఇప్పుడు కూతురు తప్పు చేసింది, కూతురు తప్పు చేస్తే 4 పీకుతారు ఎవరైనా. 4 పీకితే వాళ్ళ కన్న తల్లిని ఎవరైనా చంపేయచ్చా నీ పర్స్పెక్టివ్ లో? ఐ మీన్ తినిదే చెప్తున్నాడు కదా, తిన పర్స్పెక్టివ్ లో ఏంటి, ఏ అమ్మాయినా వాళ్ళ కూతుర్ని హింసలు పెడితే వాళ్ళ లవ్ మ్యారేజ్ కి ఒప్పుకోకపోతే డైరెక్ట్ గా తనని చంపేయచ్చు. సో అసలు ఆ మైండ్ లేకుండా కొంతమంది ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో దీనికి కౌంటర్ గా చనిపోయిన వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ అక్క ఏం చెప్తుందో వినండి. అసలు మా చెల్లెకి ఏం జరిగింది సార్, పిచ్చి దాని లెక్క చంపేసి పెట్టిలు. వాళ్ళ అమ్మకి తెలిసిందంట, అది 8 నెలలు అన్నాడు వాడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి. తల్లికి తెలిసి ఒక 1 week అవుతుంది. 1 week లో 5 days నుంచి పోలీస్ స్టేషన్ లో తిరుగుతుంది. అమ్మాయి నల్గొండ తీసుకెళ్లిపోయిండు, మా చెల్లెలేమో కిడ్నాప్ కేసు అంటే మిస్సింగ్ కేసు పెట్టి. సో ఇక్కడ విన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ స్టార్ట్ అయింది, కానీ వాళ్ళ అమ్మకి తెలిసింది 1 week ముందులే. అండ్ వాళ్ళు లేచిపోయే కొన్ని రోజుల ముందులే వాళ్ళ అమ్మకి తెలిసింది. అండ్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు, వాళ్ళ అమ్మ చేసిన మిస్టేక్ ఇంకోటి ఉంది. ఏంట్రా అంటే ఇప్పుడు ఎవరైనా గానీ మీ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అని అర్ధరాత్రి ఏ టైంలో వచ్చుంటే 4 పీకి బయటికి తరిమేయాలి. కానీ చనిపోయిన ఆవిడ చేసిన తప్పేంటంటే అన్ని ఇంట్లో పడుకోబెట్టలేదంట, వరండాలో పడుకోబెట్టిందంట. చిన్న కూతురే
స్టేట్మెంట్ చెప్పింది, ఒకసారి వినండి ఆ క్లిప్ కూడా. వచ్చిండు, వచ్చి మమ్మీ చెప్పలేడు, ఇంట్లోనే ఉన్నాడు. చిన్న పోరాడు కదా, రాత్రి అయిపోయింది అని చెప్పి మమ్మీ ఇంట్లో ఉంచుకుంది. ఎవరిని అబ్బాయినా బయట వండుకోబెట్టింది, ఇంట్లో వండుకోబెట్టలే, బయట వరండా ఉంది కదా అక్కడ వండుకోబెట్టింది. సో విన్నారు కదా. సో ఇక్కడ ఒక తల్లి ఉండి వాళ్ళ పిల్ల 16 years ఏజ్ లో ఒకడిని లవ్ చేస్తుంది అనేసి వాడి ఇంటికి వచ్చినప్పుడు 4 పీకి ఎవడరా నువ్వు బాడకో అనేసి తరిమేయాలి గాని వరండాలో కూర్చోబెట్టి మర్యాదలు చేసి ఇంట్లో పడుకోబెట్టి తెల్లారాడు వెళ్ళిపోతాడులే అని చూడడం ఆబ్వియస్లీ 200% తప్పు. సో ఇక్కడ కొన్నిసార్లు గుడ్ పేరెంటింగ్ కూడా కరెక్ట్ కాదు. సరే వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం, ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంది అనుకుందాం, తర్వాత వాళ్ళ అమ్మే కేసు పెట్టింది అనుకుందాం. పెళ్లికి ఒప్పుకున్నప్పుడు మీరేం చేయాలి? ఒక 5 to 7 years ఆగి సెటిల్ అయ్యి ఆ తర్వాత ఏదో ఒక జాబ్ తెచ్చుకుని ఆ తర్వాత మీరు లేచిపోతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. 16 years అప్పుడే లేచిపోతే, ఒక మైనర్ అమ్మాయి 16 years అప్పుడే లేచిపోతే వాళ్ళకి లీగల్ యాక్షన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. పాక్స్కో యాక్ట్ తెలీదా మీకు? కోర్ట్ సినిమాలో చూడలేదా? అయినా గానీ ఆ అమ్మ తన ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ పాక్స్కో ఏం పెట్టకుండా వాడిని వదిలేయడమే తను చేసిన బిగ్ మిస్టేక్. అండ్ ఇక్కడ శివ వాళ్ళ అమ్మ ఎంత చీప్ గా, ఎంత డర్టీ మైండెడ్ గా మాట్లాడుతుందో వినండి. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. తప్పు ఎవరిది? ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టి జరూరు. టెన్షన్ ఏముంది సార్? ఆడ టెన్షన్ ఏముంది ఉంటే ఉండొచ్చు, ఇలా కాకుండా రేపు పైన పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఏముంది? ఆడ పెట్టేది ఉంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, సంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. సో ఇలా ఉంది ఇండియాలో పేరెంటింగ్ పరిస్థితి. అంటే ఒకవేళ వాళ్ళ అమ్మాయి గనక కరెక్ట్ అయితే వాడు ఒక అమ్మాయిని తీసుకొచ్చేసినప్పుడు, 16 years మైనర్ అమ్మాయిని తీసుకొచ్చేసినప్పుడు రామ్మ అని మర్యాదలు చేయరు. దానికి 4 పీకి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. అలా కొడుకుని 14 తంతారు. ఏంట్రా నువ్వు చేసే పనులు, 19 ఏళ్ళకి నీకు పెళ్లి కావాలా అనేసి 4 పీకి ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇప్పుడేమన్నా అంటే మా వాడిది తప్పే లేదు, ఆ పిల్లది తప్పే లేదు అంటే ఇప్పుడు మీ అబ్బాయి మీద తను వచ్చి నా అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు అనేసి ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ గా మీ అబ్బాయి చంపేసినా గానీ తప్పు లేదని ఎలా అంటావమ్మా తల్లి? నువ్వు సిగ్గుసెర ఉండాలి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకంటే ఎక్కువ ఏజ్ కదా, దాన్ని పచ్చి బూతులు తిట్టాలన్నా తిట్టలేకపోతున్నాం. సీరియస్లీ ఇలాంటి పేరెంట్స్ ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇండియాలో జరిగే హాఫ్ రేప్ కేసెస్ కి ఇలాంటి దరిద్రపు అమ్మలే కారణం. తప్పు చేస్తే నిలదీయాలి, ఖండించాలి, 4 పీకైనా సర్ది చెప్పి ఇంట్లో కూర్చోబెట్టాలి. అంతేగాని మీ కొడుకు హత్య చేసిన పెంట తిన్నా అది తప్పు కాదు అని ఇంట్లో కూర్చుంటే మీ కొడుకు మీకు ఉండడు, జైల్లో ఉంటాడు. ఇప్పుడు అయింది పరిస్థితి అలాగే ఉంది. తన సొంత కొడుకు కాదేమో, జైల్లో ఉన్నా గానీ దానికి ఇంచు బాధ లేదు, ఇంచు ఏడవట్లా. నా కొడుకు ఇలా చేసాడే, తప్పు చేసాడే, ఇప్పుడు ఒక క్రిమినల్ అయిపోయాడే అనేసి చిన్న ఇంచు పెయిన్ కూడా లేదు దీనికి, వాగుతుంది అంతే. ఇలాంటి కంత్రి ముండ్లు ఉన్నంత కాలం ఇండియా బాగుపడదు. ఇలాంటి కంత్రి అమ్మలు ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పేరెంటింగ్ రాకపోతే ఎవరికైనా దయచేసి పిల్లల్ని కనమాకండి. అదే మీరు చేసే బెస్ట్ థింగ్ సొసైటీకి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.